సామాన్య నిరుపేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ద్వారా తక్కువ ధరకి బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల శ్రీనివాస్ నగర్లోని రైతు బజార్ బియ్యం తగ్గింపు ధరల విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ సూరజ్ ధనుంజయ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ స్టీముడు బియ్యం కిలో 52 రూపాయలు, బహిరంగ మార్కెట్ ధర 62 రూపాయలుగా ఉందని, రా బియ్యం కిలో 50 రూపాయలు, బహిరంగ మార్కెట్ ధర 58 రూపాయలుగా ఉందని, ఈ సబ్సిడీ బియ్యం పథకం రేషన్ బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ నంబర్ను తప్పనిసరిగా తెలియజేయాలని, ఒక బియ్యం కార్డుకు నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం మాత్రమే అందజేయబడుతుందని అన్నారు. నంద్యాల జిల్లాలో 2 రైతు బజార్లలో మరియు 3 గుర్తించిన రైస్ మిల్ అవుట్లెట్లలో ఆగస్టు 4 నుంచి విక్రయాలు ప్రారంభించామని తెలిపారు. చూడండి సార్, చూపే పెద్ద ముందు కొంచెం సార్ కాడికి సార్ అట్లా పట్టుకో సార్, మీరు కూడా సార్ 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 చూడమ్మా ఉండమ్మా సైజు కావాలా చూడమ్మా అయితే చూడ సార్ అట్లా పట్టుకో చూడమ్మా. ఆయనకే కావాలి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో మనం సెపరేట్ కౌంటర్స్ పెడుతున్నాము. మీరు చూస్తే మన బియ్యం ధరలు చాలా పెరిగినాయి. సో ఈరోజు నంద్యాల జిల్లాలో మన గౌరవ మంత్రి గారి చేత ఈ ఒక కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. మార్కెట్ రేట్ ఈరోజు మనం చూస్తే బియ్యం అరౌండ్ 60 రూపాయలు ఉంది. మనం ఇచ్చే బియ్యం డిపిటీ ఉంటే 52 రూపాయలు అండ్ రా రైస్ ఉంటే 50 రూపాయలు మనం ఇస్తున్నాము. సో మనం చూస్తే ఈ ధరలు ఎందుకు పెరిగినాయి, మన గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు అల్నినో ఎఫెక్ట్ ఉంది. అల్నినో అంటే కొన్ని కారణాల వల్ల వర్షం చాలా తగ్గిపోయింది. సో ఆ వర్షం తగ్గిన తర్వాత మన ఈ జిల్లాలో పండే రైస్ ఆ క్వాంటిటీ చాలా తగ్గింది. ఇప్పుడు మనం చూస్తే ఇంకా శ్రీశైలం నీళ్లు కానీ వర్షాలు నీళ్లు కానీ చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద రైస్ మనకి మార్కెట్లో వచ్చే రైస్ ఈ నెలకి రావడానికి రైస్ ఇంకా రాలేదు. దానివల్ల ప్రైస్ పెరిగింది. సో దాని ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఎవరితో పూర్ పబ్లిక్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరెవరి దగ్గర కార్డు ఉంది, మన రైస్ కార్డు ఉంది, వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు చూపించి ఈ బియ్యం వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సింపుల్. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక కౌంటర్ ఓపెన్ చేసాము, ఇంకొక కౌంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది రైతు బజార్లో. అక్కడ కూడా ఇదే విధంగా సేమ్ రేట్ లో బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ప్రభుత్వం డిసైడ్ చేసే ధర కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకుండా తీసుకోవాల్సిన కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఫైన్ రైస్ కర్నూలు సోనా, నంద్యాల సోనా మరీ కాస్ట్లీ కాబట్టి కర్నూలు సోనాను ఇప్పుడు చూసాను. నేను చూస్తే మన కనుక్కునే కర్నూలు సోనా ఆ రకంగా ఈ కార్యక్రమం ఎవరైతే ఆధార్ కార్డుగా ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఈ బియ్యం 50 రూపాయలు, ఇప్పుడు బజార్ మార్కెట్ 60 రూపాయలు ఉంది కాబట్టి 50 రూపాయలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. పేదవారికి అనేది కాదు. కాబట్టి ఈ రైతు బజారు ఇది 2001 ఈ రైతు బజారు మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రైతు బజార్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఆ రోజుల్లో రైతు బజార్ కూడా కావాలని 2001లో మనం సరే మున్సిపల్ కమిషనర్ అప్పుడు కౌన్సిల్ కూడా కొంచెం వ్యతిరేకం చేసింది. అయినా కానీ ప్రభుత్వం తీసుకొని దీనికి రైతు బజార్కి ఇవ్వడం జరిగింది.
సరే రైతు బజార్కి ఇచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కాపాడుకున్న సంవత్సరం మన కమిషనర్ గారిది ఇది సొసైటీ. ముందు కూడా అక్రమదారులు చాలా మంది సోదరులు ఉన్నారు, దాన్ని కాపాడుకొని దీన్ని రైతు బజార్ డెవలప్ చేయండి. ఈరోజు ఈ ఫైన్ రైస్ పెద్దవారికి కూడా అందజేయాలనేది పంట లేదు, బాగా తగ్గిపోయింది. ఈసారి ఇంతవరకు పంట మనము ఎక్కడ కూడా వరి వేసుకుంటే ఆస్కారం కూడా లేదు. వర్షాలు పైన పడడం వల్ల మహారాష్ట్రలో కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి మహారాష్ట్ర రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.